చదువుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక, మొదటి అధ్యాయం 3 నుండి 5 వచనాలు ఉన్నాయి. దానిలో ఒక సంగతి మనం ఆలోచించేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3 నుండి 5 వచనాలు. సెకండ్ తిమోతి చాప్టర్ 1 verse 3 to 5. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు, నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లేయిలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రియగా చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని దేవుడు మనందరి కొరకై దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీ పొందనము మనైనా సెప్టెంబర్ నెలలో 1వ తేదీ ఆదివారమును అనుగ్రహించినందుకు ఈ స్తోత్రాలు. ఈ దినమున మా తండ్రి మీ సన్నిధికి రావడానికి మీరు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని రప్పించినందుకు ఈ స్తోత్రాలు. మీ సన్నిధిలో కనబడే భాగ్యం ప్రభువా ఈ దినమున దయచేశారు. మిమ్మల్ని ఘనముగా ఆరాధన చేయడానికై సహాయం చేశారు. ఆరాధించిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. మా నాన్న ఈరోజు రాలేకపోయిన వారు మరొక పర్యాయం మా ప్రభువా మీ సన్నిధిలో కనబట్టకు కావలసిన కృప అనుగ్రహించండి. మనైనా మా ఆరాధనను ఇంపైన సువాసనగా మీరు ఆగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాము. తిరిగి మా ప్రభువా మరికొద్దిసేపు మీ సన్నిధిలో ఉంటూ మరైనా మీ వాక్యము ధ్యానం చేస్తూ ఉండగా మా అందరి కొరకై మీ వాక్యమును మీరు మాట్లాడి మాకు అనుగ్రహించుమని, మీరు మహిమ ఘనత ప్రభావం పొందుమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, అపోస్తలుడైన పౌలు తిమోతిని ఉద్దేశించి లేక తిమోతికి వ్రాస్తున్నటువంటి ఈ పత్రిక మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలుకు తిమోతికి ఉన్నటువంటి సంబంధాన్ని మనము చూస్తే పత్రికలలో దాదాపుగా 6 పత్రికలలో అపోస్తలుడైన పౌలు గారు రాసిన 13 పత్రికల్లో 6 పత్రికల్లో అపోస్తలుడైన పౌలు తిమోతి ఇద్దరు కలిసి వ్రాస్తున్నట్టుగా పౌలు గారు వ్రాశారు. ఆయనతో పాటుగా తిమోతి ఉన్నట్టుగా కూడా వ్రాశారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సై పత్రిక, తెస్సలోనికైలకు రాసిన 2 పత్రికలు, ఫిలెమోను పత్రిక అన్నిటిలో కూడా మొదటి వచనాలు గమనిస్తే అపోస్తలుడైన పౌలుతో పాటుగా తిమోతి కూడా ఉన్నాడు అనే మాటలు ప్రియులారా మనం చదువుకోగలుగుతాం. కాబట్టి అపోస్తలుడైన పౌలుతో పాటు జతపనివాడుగా సంఘాలను హెచ్చరించే దానిలో కానీ, అపోస్తలుడైన పౌలుకు పరిచర్య చేసే దానిలో కానీ, సంఘముల గురించినటువంటి చింత కలిగి ఉన్న దానిలో కానీ, సంఘముల కొరకై కన్నీటితో ప్రార్థన చేసేటువంటి వాడుగా ఈ తిమోతిని మనం గమనిస్తాం. క్రొత్త నిబంధనలో
దైవజనుడా అని పిలువబడినటువంటి వ్యక్తి. మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అంటున్నాడు. తిమోతిని ఉద్దేశించి ఆయన కంటే చిన్నవాడు, ఆయనతో పాటు సేవలో ఉన్నటువంటి వాడు. ఆయన గురించి అపోస్తలుడైన పౌలు వ్రాస్తూ ఏమంటున్నాడు? దైవజనుడా అంటున్నాడు. ఎంత మంచి లక్షణాలు కనబడకపోతే, వాక్యానికి ఎంత సమీపముగా ఆయన జీవించకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిచి వెళ్ళినటువంటి ఆ యొక్క పెద్ద బృహత్తరమైనటువంటి బాధ్యత తన వలనే పరిచర్య చేస్తున్నటువంటి తిమోతిని అపోస్తలుడైన పౌలు గుర్తిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? దైవజనుడా అంటున్నాడు. మ్యాన్ ఆఫ్ గాడ్. ఎంత మంచి మాట, ఎంత ఉన్నతమైనటువంటి పిలుపు. బహుకొద్ది మంది మాత్రమే దైవజనులుగా పిలువబడ్డారు. ఈ రోజుల్లో అందరూ పిలుచుకుంటున్నారు. ఈ రోజుల్లో దేవుని సేవకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దైవజనుడు అని చెప్పుకుంటున్నారు. దానికి చాలా అర్హతలు ఉన్నాయి. దేవుని వాక్య ప్రకారము జీవించాలి. దేవుని వాక్యమే హద్దుగా జీవించాలి. దేవుని వాక్యము కొరకై, సువార్త కొరకై ఏమైనా అవటానికి ఒప్పుకోవాలి. ఎంత నష్టపోవడానికైనా ఒప్పుకోవాలి, సంపాదించుకోవడానికి కాదు. మనం అనేక మందిని చూస్తాం, కానీ మనము చదువుకుంటున్న తిమోతి అలాంటి వాడు కాదు. పేరుకు తగినట్టుగా ఆయన జీవించాడు. తిమోతికి గురించి మనము ఒకసారి అపోస్తలుల కార్యములో మొట్టమొదటిగా గమనిస్తాం. 16వ అధ్యాయం చూడండి. ఈ తిమోతిని గురించి మొట్టమొదటిగా మనము చదువుకునే ప్రారంభం వచ్చిన అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 16. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొన్యలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు మంచి పేరు పొందినవాడు. అక్కడున్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని గురించి మనం చదువుకున్న మాటలో ఆ యూదురాలి పేరేంటి? తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల చివరి భాగంలో ఉంది. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనీకేలోను. అలాగైతే తిమోతి ఎవరి కుమారుడు? యూనీకే కుమారుడు. తల్లి అవ్వ, వారిద్దరు కూడా మంచి విశ్వాసులు. ఆ కుటుంబంలో జన్మించినటువంటి వాడు తిమోతి. అతడు యవనస్తుడిగా ఉండగా అపోస్తలుడైన పౌలుకు శిష్యుడిగా అయ్యాడు. ఆయన గురించి అపోస్తలుడైన పౌలు గారు రాసుకుంటా వచ్చాడు. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతి అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. 1వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాడు. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడగు తిమోతి అంటున్నాడు.
విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతి. ప్రియులారా, విశ్వాసమును బట్టి దేవుని కుమారులము కుమార్తెలము మనం అయ్యాం. తనను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ, వారు ఎంతమంది అయినా తనను అంగీకరించిన వారికి ఆయన తన పిల్లలయ్యే అధికారము ఇచ్చాడు. తన కుమారులు కుమార్తెలు అయ్యే అధికారం ఇచ్చాడు. అంగీకరించకపోతే కుమారత్వం లేదు. యేసు ప్రభు నమ్మకపోతే కుమారులు కాదు. ఒకవేళ యునికే వారి తిమోతి తల్లి మంచి విశ్వాసి అయినప్పటికీ తిమోతి విశ్వసించని వాడైతే ఆయన అపోస్తలుడైన పౌలుకు నిజమైన కుమారుడు కాడు. ఒట్టిగా పరిచయం చేస్తే చేయించవచ్చు, కానీ అపోస్తలుడైన పౌలు తిమోతిని తలుచుకుంటే చాలు ఆయన గురించి ఎంత మాట అనేది అవడానికి ఇష్టపడతాడు. ఎంత మంచి క్యారెక్టర్ అయింది, ఎంత మంచి నమ్మకమైన జీవితం. దేవుని బిడ్డలమైన మనం ప్రభువుకు విశ్వాసం ఉంచాము అని చెప్పుకుంటున్న మనం కూడా అంత మంచి లక్షణాలు కలిగి ఉండాలి. మనము విశ్వాసములో నమ్మకమైనటువంటి దేవుని కుమారులముగా కుమార్తెలముగా మనం ఉండాలి. మోసం చేసే వాళ్ళంగా ఉండకూడదు. ప్రియులారా, మనము దీవించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మనము ఆశీర్వాద కారణంగా ఉండాలి. మన కుటుంబంలో మిగిలిన వారు కదా, యునికే అవ్వైన లేని వారిద్దరి యొక్క విశ్వాసం నిజంగా దీవించబడినటువంటి కుటుంబం, దీవించబడిన కుటుంబం, తరతరాలుగా ప్రభువును సేవించే కుటుంబం కదా. ఆ మాట చెప్పుకోవచ్చు కదా మనం, తరతరాలుగా దేవుని సేవించే కుటుంబం. ఇది మనకెంతైనా దీవెనకరమైన సంగతి. ప్రియులారా, ఆయన్ను తరము వెంబడి తరం ఆయన్ను కీర్తించేది, ఘనపరిచేది, ఆయన కొరకై నమ్మకంగా జీవించేది. తిమోతిని గురించి ఈ శుభమైనటువంటి మాటలు ప్రియులారా మనం చదువుకుంటున్నాం. ఇతడు రక్షింపబడిన వాడు. తిమోతి రక్షింపబడిన వాడు. రెండవ పత్రికలో మనం చదువుకున్న మాటలో ఏం చదువుకుంటున్నాం చూడండి. రక్షింపబడినటువంటి ఇతడు 3వ వచనంలో 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 ప్రారంభంలోనే ఏం కనబడుతుంది? నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని అన్నాడు. రక్షింపబడినటువంటి విశ్వాసులకు ఉండవలసిన మరొక సంగతి ఏంటంటే ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి, ప్రార్థన చేసేటువంటి వారు. ఇంకా విశేషంగా ప్రార్థన చేస్తున్నాడు తిమోతి. ఎలాగ ప్రార్థన చేస్తున్నాడంట? కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. దేవుని బిడ్డల గురించినటువంటి ఆలోచన తన హృదయానికి వచ్చినప్పుడు తిమోతిలో ఒక మంచి సుగుణం ఉంది. ఏంటంటే వారి కొరకై భారముతో ప్రార్థన చేసేవాడు. వారి కొరకు మరి చింతపడుతూ ప్రార్థన చేసేవాడు. వారి ఆత్మీయ స్థితి కొరకై ఆయన ప్రార్థన చేసేవాడు. ఎంత ప్రార్థన పరుడో దైవజనుడికి ఉండాల్సిన లక్షణాలు కదా ఇవన్నీ. విశ్వాసులుగా ఉండాలి, ఆ తర్వాత ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. కన్నీటితో ప్రార్థన చేయడం అంటే దేవుని పని పట్ల ఆసక్తి. దేవుని పని అనగానే ప్రభువారు చెప్పారు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నిన్ను భక్షిస్తుంది అనేటువంటి మాట ప్రవచనం. ఆ ప్రవచనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నెరవేరింది. ప్రభువారు యెరూషలేమును చూస్తున్నప్పుడు దాని విషయమై కన్నీరు కార్చిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, దాని విషయమై ఏడ్చిన వాడుగా ఉన్నాడు. ప్రాకారమును పడగొట్టబడి గొడ్డమును కాల్చివేయబడితే నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం గమనిస్తాం. అతడు ఆ విషయాలు
నెహెమ్యా చెదరబడినప్పుడు చెరపట్టబడిన వారిలో శేషం బహుగా ఇబ్బందులు పడుతున్నారు, వారు నింద పడుతున్నారు, వారు కన్నీటితో ఉన్నారు, వారు వేదనలో ఉన్నారు, వారు దుఃఖంలో ఉన్నారని తెలిస్తే నెహెమ్యా తనకున్నటువంటి స్థితిలో ఆయనకు అక్కడేమి ఇబ్బంది లేదు, కానీ నేను క్షేమంగా ఉన్నాను కదా అని ఆయన అనుకోకుండా దాని విషయమై కూర్చుండి ఏడ్చాడు, దుఃఖముఖుగా ఉన్నాడు, మనసు వికారమైపోయింది. మనం గమనిస్తుండగా ప్రియులారా, ఇలాంటి చింత వేదన కలిగిన వాడుగా తిమోతిని మనము చూస్తూ ఉన్నాం. మరి ఒక మాట మనం చూస్తే ఈ 3వ వచనం నుండి 5వ వచనంలో మనం చూస్తే, నీ యందున్న 4వ లైన్ చూడండి, నీ యందున్న ఎలాంటి విశ్వాసం ఉందంట? విశ్వాసము ఉన్నది. అదే సమయంలో ఆ విశ్వాసానికి విశేషణంగా మనం చూస్తున్నాం ఏంటంటే, ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అది? ఏదో పారంపర్యంగా వచ్చిన విశ్వాసం కాదు, ఇది నిష్కపటమైన విశ్వాసము. తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసము నిష్కపటమైన విశ్వాసం, కపటము లేనటువంటి విశ్వాసం. ఎంతగా ప్రేమిస్తాడో అది నిజముగా తన హృదయంలో ఉంటుంది, ఎంతగా పరిచయం చేస్తాడో అది తన హృదయంలో ఉంటుంది, ఎంతగా వేదన పడినట్టుగా కనబడతాడో అది తన హృదయంలో ఉంటుంది. తన హృదయానికి, తన కార్యాలకు, తన చేష్టలకు ఏమాత్రం కూడా లైన్ లేకుండా లేదు. అది ఏందో లోపల ఏందో బయటనే. కపటము లేకపోవుట అంటే అదే కపటం లేకపోవడం. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మనము కపటము లేనటువంటి వారముగా మనము ఉండాలి. ఈరోజు మనము ఆ సంగతి జ్ఞాపకం చేసుకుంటాం. కపటము లేకుండా ఉండాలి. విశ్వాసి అన్నవాడు కపటము లేనివాడు, అంతే. దానిలో ఇంకేమి రెండవ ఆలోచనే లేదు. కీర్తనల గ్రంథం చూడండి, కీర్తనల గ్రంథం 32వ కీర్తన 2వ వచనం, 32వ కీర్తన, Psalm 32 verse 2 చూడండి. 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనం అందరం కూడా ధన్యులు కావాలనే కోరుకున్నాం కదా. మనమందరం యేసుని అమ్ముకొని ధన్యులం అయ్యాం. ఇప్పుడు దాని గురించి మళ్ళీ ఇక్కడ మనం ఏం చదువుకుంటున్నామంటే, ఆత్మలో కపటము లేకపో. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేయవలసినటువంటి సంగతి. యథార్థంగా కనబడటం కదా, కపటము లేకుండా కనబడటం. మనం చదువుకుందాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటే, ఈ కపటం అనేది ఎక్కడ ఉంటుంది? కపటం అనేది ఎక్కడ ఉంటుంది? కపటం అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడే చదువుకున్నాం కదా, చెప్పండి ఎక్కడ ఉంటుంది? ఏంది కాసేపుకి చెప్పుకుందాం, కొద్ది వచ్చాం కదా, మనమే గట్టిగా చెప్పుకుందాం. ఎక్కడ ఉంటుంది కపటం? అంటే బయటకు కనబడదు. బయటకి కనబడకపోయినా లోపల ఉన్న చూసేవాళ్ళు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. ఇది కొంత కష్టసాధ్యమైన సంగతి, కానీ దేవుని బిడ్డలమైన మనము అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. కపటము లేకుండా ఉండడం. అసలు కపటం ఎందుకు ఉంటుంది? కపటం ఎందుకు ఉంటుంది మన దగ్గర అని అంటే, దీనికి చాలా చాలా కారణాలు ఉంటాయి. మనుషుల్ని మెప్పించాలి. వారి ముందు వారి మాట మనము మాట్లాడతాం, వారు పోయిన తర్వాత అసలు మాట మాట్లాడతాం.
దీన్ని ఏమంటారు? దీనిని కపటము అంటారు. కపటము లేకుండా ఉండటం, ఆత్మలో కపటము లేకుండా మనము దాన్ని మనము అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనము ధన్యులము కాబట్టి, ధన్యులంగా అవ్వాలి కాబట్టి, ధన్యకరమైన జీవితం జీవించాలి కాబట్టి, దేవుని వాక్యాన్ని చదివేవాడు ధన్యులు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యులు, రక్షింపబడిన వారు ధన్యులు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారు ధన్యులు. ఈ మాటలన్నీ చదువుకుంటూ ఉండగా ఆత్మలో కపటము లేకపోవడం ఎంతో ధన్యత. సామెతల గ్రంథము 26వ అధ్యాయం, Proverbs 26 24వ వచనం, verse 24 చూడండి. పగవాడు పెదవులతో మాయను చేసి అంతరంగములో, ఆత్మలో, అంతరంగములో, ఈ మాటలు ఎందుకు చూపిస్తున్నామంటే ఇది బయట ఉండేది కాదు, ఇతరులకు కనబడేది కాదు, నీకు నీ దేవునికి సంబంధించినది. ఆత్మలో కపటం, అంతరంగములో కపటం, లోపల కపటం, లోపల సంగతి, లోపల విషయం. కాబట్టి ఈ విషయంలో దేవుని బిడ్డలమైన మనము బహు జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఇంతకీ కపటం లేకపోవడం ఎవరి లక్షణం? ఇది విశ్వాసుల లక్షణం. ఈ విశ్వాసులకు ఆనందించింది ఏమ్మా? గట్టి చేస్తే సరిపోద్ది. తప్పు అసలు ఎవరు చెప్పరు, 100% తప్పు చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఎంతకాలంగా వాక్యం వింటున్నాం మనం. ఇప్పుడు విశ్వాసులకు వచ్చే లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంతే కదా. మరి మనం ప్రభువు నమ్ముకున్నాం కదా, మనకు ఏ లక్షణం వచ్చినా ఆయన దగ్గర నుంచే వస్తుంది కదా. యెషయా గ్రంథం చూడండి, 53వ అధ్యాయం. ఏ వరువారు పడకుండా చదవటమే, అనుమానం ఎందుకు? ఐజయా చాప్టర్ 53 9వ వచనం చూడండి, verse 9. అతడు మరణమైనప్పుడు సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా. ఎంత మంచి మాట! నిశ్చయముగా అతడు. ఎవరి గురించి ఇదంతా? యేసయ్య గురించి, ఆయన గురించిన ప్రవచనం. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును కనబడలేదు. యేసు ప్రభు వారి గురించి మనం చదువుకుంటున్న ఆ మాట ఎంత శ్రేష్టమైన మాట! ఆయన నోట ఏ కపటమును కనబడలేదు అని ప్రవచనం రాశారు కదా. మరి ప్రవచనాన్ని నెరవేర్చాడా యేసు ప్రభు? నెరవేర్చాడా లేదా? ఆయన జీవితాన్ని గమనించాడు. ఎవరు? మొట్టమొదటి శిష్యుడు ఎవరైనా? ఆంధ్రేయ తర్వాత పేరు, ఏదైనా ప్రారంభంలో వచ్చినటువంటి శిష్యుడు. ఆయన అంటున్నాడు తన పత్రికలో 2వ అధ్యాయంలో మనము చదువుకుంటాం, మనకి ఎప్పుడు ఆరాధనలో జ్ఞాపకం చేసుకునే మాట కదా. 22వ వచనం, 2:22, చాప్టర్ 2 verse 22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఎవరు చెబుతున్నారు? ఆయన నోట ఏ కపటమును. ప్రభువారి గురించి ప్రవచనం 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో చెప్పబడితే క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాం ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఎంత జాగ్రత్తగా గమనించాడు. యేసు ప్రభు వారితో పాటు తిరిగాడు ఆ 3.5 సంవత్సరాలు. ఆయనతో పాటు తిరిగాడు, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, ఆయన మాట వరుస చూశాడు. ఆయన ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడు. ఒకసారి ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా ధనవంతుడు. ఆయన ఏమంటాడు? నువ్వు మొహమాటం లేని వాడవు అన్నాడు. ఏమి లేదంట యేసయ్య దగ్గర. మొహమాటం అంటే దేని నుంచి వస్తుందమ్మా? దేని నుంచి వస్తుంది? అది కపటం పెట్టుకుంటేనే కదా. లోపల కపటం ఉంటే
పైకి డాన్సులు నాట్యాలు జరుగుతూ ఉంటాయి. కపటం ఆయన నోట ఏ కపటములు లేదని ప్రవచనంలో చెప్పబడినటువంటి సంగతి అపోస్తలుడైన పేతురు గారు చూసి చెప్తున్నాడు. ఆయన చూసి చెప్తున్నాడు కనుక యేసయ్యలో ఉన్నటువంటి లక్షణం మనకు వచ్చింది. ఇప్పుడు మనము ఎట్లున్నాము? ఎందుకు ఉండాలంటే మనం ధన్యులం కావాలంటే ఉండాలంతే. మనం ధన్యులం కావాలి. ఆత్మలో కపటము లేని విషయాన్ని మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రభువా, యథార్థంగా ప్రవర్తించేటట్టుగా, కపటం లేకుండా ప్రవర్తించేటట్లుగా నాకు సహాయం చేయమని సాధారణంగా మనం ప్రార్థన చేస్తాం. అంటే యథార్థంగా పెట్టుకున్నాం. కపటం లేకుండా ఉండేటట్టుగా చేయగా, యథార్థంగా ఉండేటట్టుగా చేయగా అని మనం ప్రార్థన చేస్తామా చేయాలి? ఏమో కొంతమంది చేసినట్టుంది, అందుకని వాళ్ళు సరిగ్గా అవుతున్నా. నా మట్టుకు నేనేది చెబుతున్నాను, ఆ ప్రార్థన నా ప్రార్థన ఉండదు. కానీ అది ప్రభు లక్షణాలు మనకు ఉండాలి కదా, అది కూడా మనం కోరుకోవాల్సింది. యేసయ్య ఒక వ్యక్తిని చూసి చెప్తున్నాడు. యోహాను సువార్త చూడండి, యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని చూస్తూ చెప్తున్నాడు. 1వ అధ్యాయం 47వ వచనం. ఆయన కూడా యేసు ప్రభు శిష్యుడిగా అయ్యాడు. ఆయన గురించి మనం చదువుకుంటాం చూడండి. 1వ అధ్యాయం 47వ వచనం. ఎవరైనా నతనీయులు తీసి చూస్తున్నారా? 47వ వచనం. యేసు నతనీయులు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును. ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చేస్తే ఒట్టడి చెప్తాడా, నిజంగా చెప్తాడా? ఏమ్మా, యేసు ప్రభు చెప్పాడంటే అసలు యేసు ప్రభుతోనే సాక్ష్యం పొందాడంటే ఇది ఏమైనా చిన్న మాట? నతనీయులు ఎంత దీవించబడినవాడు. నతనీయులు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. ప్రభు ఇంకా ఆయన చూడలేదు, ఆయనతో మాట్లాడలేదు, మాట మనసు ఏమీ కాలేదు. ఆ సమయంలో ఏం చెప్తున్నాడు నతనీయుల గురించి? ఇతని యందు కపటం లేదన్నాడా? ఏ కపటం లేదన్నాడు? అయ్యా జాషువా ఏమంటున్నాడు? కపటం లేదు అంటావా, లేకపోతే ఈ మాట చూద్దావా? అతని యందు, ఇది ఎవరి మాటలు లేకుండా చెప్పండి. అతని యందు కపటం ఏది లేదు. అతని యందు కపటము లేదు. యెషయా గ్రంథంలో చదువుకున్న మాటలో ఉంది కదా, 9వ వచనంలో ఏముంది? అతని నోట ఇదే సేమ్ మాట, సేమ్ టు సేమ్ వచ్చింది. ఎవరికి? ఎప్పుడన్నా మనం అట్లా అనుకున్నాం? యేసు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచనం లాంటి ప్రవచనం, అలాంటి మాట యాజ్ ఇట్ ఈస్ గా నతనీయుల గురించి దేవుడు చెప్పాడంటే ఇది అంత మాట. అంత మాత్రమే కాకుండా ఎవరో వాల్మీకి జీవితం వివరిస్తాడు కదా, ప్రభువారే నేరుగా చెప్పాడు. ఈ ఉదయకాలం కూర్చున్న మనందరి గురించి ప్రభు వారు కూడా ఆ మాట చెప్పగలిగితే మనం ఎంత భాగ్యవంతులు, మనం ఎంత ధన్యులం. యేసు ప్రభు మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. మన జీవితం, మన మాట, మన పనులు, మన హృదయం, ఇవన్నీ కూడా ఆయన చూస్తూ ఉండగా ప్రభు చెప్పాల్సిన మాట ఏంటంటే, ప్రభు చెప్పాలి అని మనం కోరుకోవాల్సిన మాట. నతనీయులు ఎంత మంచి సాక్ష్యం. మన చదువుకున్నాం ఈ మాట, ఎన్నిసార్లు చదువుకున్నా మంచిదే. యేసు నతనీయులను చూచి ఆయన యొద్దకు రావడం చూచి ఏమంటున్నాడు? ఇతని యందు ఏ కపటమును లేదు. యేసు ప్రభు లేదన్నాక గొడవ. యేసు ప్రభు లేదండి. ఇప్పుడు ఈ
నతనీయుని కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా 32వ కీర్తనలో ఆ మాటలు పెట్టి ఆలోచన చేస్తే ఆయన ఏమనాలి? 32వ వచనంలో 32వ కీర్తనలో చదువుకున్న మాటలో ఈ నతనీయులను అక్కడ పెట్టి ఆలోచన చేస్తే ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన ధన్యుడు ధన్యుడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు, ఏ కపటమును లేదని అతని గురించి సాక్ష్యం. యేసయ్య సాక్ష్యం. ఈ ఉదయకాలంలో ఎవరు సాక్ష్యం అంటే యేసు ప్రభు సాక్ష్యం. ఆయన మాట మార్చేవాడు కాదు, మాట మార్చేవాడు కాదు. ఎందుకు? ఇది ఎవరి లక్షణం? ప్రభు వారి లక్షణం. ఎందుకు కపటం లేకుండా ఉండాలంటే మనము ధన్యులుగా కావడానికి. ఇంకో సంగతి కూడా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 verse 10 చూడండి. జీవమును ప్రేమించి అన్ని వచ్చిన అక్షరాలు ఈ పదాలు జాగ్రత్త పట్టుకున్నాం. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు ఎవడంట? జీవమును ప్రేమించి. ఏ జీవాన్ని? నిత్య జీవాన్ని ప్రేమించేవాడు. నిత్య జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు. లేక జీవము ఎవరు? నేనే మార్గము, సత్యము, జీవము. ఆ జీవమైనటువంటి యేసు ప్రభువును ఏం చేయాలా? ప్రేమించేవాడైతే. పేతురుతో ప్రభు అన్నాడు, సీమోను కుమారుడు పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇక్కడ అంటున్నాడు జీవమును ప్రేమించి అంటే యేసయ్యను ప్రేమించి, లేక నిత్య జీవమును ప్రేమించి, మనకు జీవమున్న క్రీస్తు వారిని ప్రేమించి మంచి దినాలు చూడాలి కదా. ఈ రోజుల్లో మనం చూస్తాం మంచి రోజులు ఉండయాలేవా? మంచి రోజులు ఉండయాలేవా? ఎవరు చెబుతారు ఈ సంగతి మనకి? అమ్మా ఎవరు చెబుతారమ్మా మంచి రోజులు? ఈరోజు మంచిదా కాదా? వచ్చే నెలలో 3వ తారీఖు మంచిదా కాదా? ఎవరు చెబుతారు? ఉంటారు కొంతమంది. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకి తెలుసు అనుకుంటారు. బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది. బైబిల్ చదివితే మనకే అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? మంచి దినాలు చూడాలంటే ఏం చేయాలో చెప్పాడు, చదువుకుంటాం వెంటైనా. మంచి దినాలు ఎవరో చెప్పరో మనకి, తెలివి తక్కువ, వాడికి డబ్బులు ఇవ్వడం. మనం వాళ్ళ దగ్గరగా పోతాం. ముందేమంటారు? మంచి రోజులు అసలేం లేవు అంటారు. ముందేమంటారు? మంచి రోజులు లేవు, అబ్బే అసలు ఏం లేవు. కాదయ్యా, ఎట్టైనా పెళ్లి చేయాలా, తొందరగా మాకు పని ఉంది, లేకపోతే గృహప్రవేశం చేయాలి. అప్పుడు ఆయన ఏమంటాడు? సరే నేను మళ్ళీ ప్రయత్నం, మంచి రోజులు ఏమో నాకు ఏం ప్రయత్నం చేస్తాడు ఎవడైనా మంచి. ఆ మాత్రం అది కూడా లేదు, అది కూడా తెలియదు మనకి. అది మంచి దినాలు కోసం సెట్టింగ్ చేస్తాడు. ఏం చేస్తాడు? సెట్టింగ్ చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళ దగ్గరకు బాబాకండి, మోసపోబాకండి. మంచి దినాలు ఎవరైనా చూడాలంటే అసలు ప్రభు చెప్పిన మాట ఏంటంటే దినములు చెడ్డవి, కానీ మంచి దినాలు చూడటానికి కూడా మనకు అవకాశము ఉంది. ఇప్పుడు చూడండి, జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వాడు చెడ్డగాన్ని పలుకకుండా తన నాలుకను కాచుకోవాలి. నాలుకను కాచుకోవాలి, పెదవులను కాచుకోవాలి. ఏం చెప్పకుండా అంటే నోటిని కాచుకుంటే మంచిదేనా? నోటు మంచిదైతే ఊరు మంచిది, నోరు మంచిదైతే ఊరు మంచిది అని మనం లోకంలో సామెత చూస్తాం.
దేవుని మాటలు ఏం చెప్తూ ఉన్నాయి? నీ నోరు, నీ పెదవులు, నీ నాలుక భద్రం చేసుకుంటే, కపటం అనేది నీ దరిచేరకుండా చూసుకుంటే, నీ ఏలైనా మంచి దినాలు చూసేవాడుగా ఉంటావు. మంచి దినాలు చూడాలి. అనేక సార్లు ప్రియులారా, ఈ నాలుకను గురించి యాకోబు గారు అంటాడు, నాలుక ఎంత అవయవమని. నాలుక ఎంతదండమ్మా? నాలుక చిన్నదే కానీ అది ఏం చేస్తుందంట? అది బహుగా. అంటే ఏంటది? నేను లేస్తే మనుషులు కాదు అక్కడ కొంతమంది, అదనమాట. నేనేస్తే మనుషులు కాదు, నేనేస్తే మనుషులు కాదు. ఈ నాలుక అట్లా అదిరిపడుతుంది. అందుకనే 32 పళ్ళ మధ్యలో అటు ఇటు కదిలితే కసక్కని కొరికేటట్టుగా దేవుడు వాడు ఏర్పాటు చేశాడు. అది అగ్ని అన్నాడు. నాలుగు ఎట్లాంటిదంట? అగ్ని అన్నాడు. ఎక్కడుంది అగ్ని? అగ్ని కనుక నిజంగా నోట్లో ఉంటే మనం ఏమైపోవాలి? మనము నరకంలో వేస్తే వాడికి ఏం కావుతుందంట? అంత కావుతుందా లేదా? వాడికి అంత కావుతుంటే ఏం కావుతుందని చెప్పాడు? బాడీ కదంటే, లేదు ముందు కాళ్ళు కాలుతాయి, ఒళ్ళు కాలుతా ఉంటుంది, వీపు కాలుతా ఉంటుంది, తల కాలుతా ఉంటుంది. ఇది కదా కాలేదు. ఏం కావుతుందని చెప్పాడు? నాలుక. నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించయ్యా. ఎన్ని నీళ్ళు కావాలి? తన వేలితో ఒక చుక్క నీళ్ళు, ఒక చుక్క చల్లార్చుద్దా. ఈ నాలుక అగ్ని. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నాలుక జాగ్రత్త. ఉట్టిగా ఏదంటే అది మాట్లాడితే ప్రమాదాలే. అది ఒక అడవిని తగలబెట్టినట్టుగా పరిస్థితులన్నిటినీ తగలబెట్టింది. ఇప్పుడు ఈ అగ్నిని దేవుడు ఏం చేశాడు? ఎక్కడ పెట్టాడమ్మా? అగ్నిని ఎక్కడ పెట్టాడు? నోట్లో పెట్టాడు. నోట్లో దాన్ని ఏమంటారు? నాలుక అంటారు. ఈ నాలుకను ఎప్పుడు కూడా చల్లంగా ఉంచడానికి ఏమొస్తా ఉంటుంది? అదే. లేకపోతే నాలుగు ఎండిపోయిందంటే చచ్చినట్టేనమ్మా లెక్క. అంతే సంగతులు. ఈ నాలుక ఎంతో ప్రమాదకరమైంది. నాలుకల గురించి చాలా వచనాలు మనం చూస్తాం. అయితే మంచి దినాలు చూడాలంటే కపటమైన మాటలు మన నోట్లో రాకూడదు. కపటమైన మాటలు మాట్లాడుతున్నామా? దేవుని నమ్ముకొని ఆరాధన చేసే బిడ్డలమైన మనం జాగ్రత్తగా ఉండాలి ప్రియులారు. జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు కనుక. మన పుట్టుక ఏంటో చెబుతున్నాడు. ఎట్లా పుట్టామంట? అక్షయమైన బీజము. ఏంటది? దేవుని వాక్యం. అక్షయమైన బీజం. దేవుడు అన్నాడు, నా మాటల్లో అవన్నీ నెరవేరే వరకు ఒక సున్నైనా ఒక పొల్లైనా తప్పిపోదు. అక్షయమైనటువంటి వాక్యం. ఆ వాక్యము చేత మనము పుట్టాం. వాక్యము మనం రక్షించింది. ఆ వాక్యము చేత మనము కొనబడ్డాం. ఆ వాక్యము చేత విడుదల చేయబడ్డాం. అక్షయ బీజము నుండి మనము పుట్టింపబడిన వారము కనుక నిష్కపటమైన అన్నాడు. ప్రేమ అని చెప్తూ ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలి? నిష్కపటమైన ప్రేమ. ప్రేమ కనుగొనట్లుగా సత్యములకు విధేయులు కావాలి. చాలు. సత్యములకు విధేయులు అయితే మన ప్రేమ ఎట్లా ఉంటుంది అంటే నిష్కపటమైన ప్రేమ ఉంది. మన ప్రేమలో కపటం ఉంది అంటే మనం దేవుడికి విధేయులు కావడం లేదు.
సత్యమునకు, నీ వాక్యమే సత్యము, సత్యమునకు మన విధేయులము కావడలేదు. మనము వాక్యమునకు విధేయులు కావాలి. ఎవరికో కాదు, మన రక్షించిన వాక్యం, మనల్ని విమోచించిన వాక్యం, ఆయన వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న ప్రభువు, వాక్యమును దేవుడైతే ప్రభువు ఘనపరిచాడు. దానిని మనము దానికి లోబడి ఉండాలి, విధేయులము కావాలి. వాక్యము చేత విధేయులమైతే మనము మంచి దినాలు చూస్తాం. మనము చూపేటువంటి ప్రేమ నిష్కపటమైనదై ఉంటుంది. మన పెదవులను మనము కాల్చుకుంటాం. వాక్యమే కదా చెప్పాలి. మనకు వాక్యము బోధించే బోధకుడుగా ఎల్లప్పుడూ ఉండాలి. వాక్యము మనకు బోధించే బోధకుడు ఎల్లప్పుడూ ఉండాలి. పెద్దలు ఎప్పుడు చెప్పరు వాక్యం కదా. వాక్యం 24/7 చెప్తారా? చెప్పరు. కానీ మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అలాగా మనం ఉంటే ఎప్పటి వరకు ఉండాలంటే ఇట్లా ఎప్పటి వరకు నిష్కపటంగా ఉండాలి? ఆఖరి మాట ఎప్పటి వరకు ఉండాలో చూసుకుంటే మనము అప్పుడు దాకా ఉంటామని దేవునితో ప్రమాణం చేసి మనం నుంచి పోదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 1 11వ వచనం చూడండి. వర్స్ 11. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ నిష్కపటంగా ఎప్పటి వరకు జీవించాలి? చదువుకున్నాం కదమ్మా. ఎప్పటి వరకు? నిన్నటి వరకు మనం నిష్కపటంగానే ఉన్నాం. ఈ రోజు నుంచి కపటము ధరిస్తే అది సరైనటువంటి విశ్వాసము కాదు. ఎప్పటి వరకు ఉండాలి? క్రీస్తు దినము అంటే యేసు ప్రభు మన కొరకై వచ్చేటువంటి దినం. ఆ దినము వరకు మనము నిష్కపటముగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి, కపటం ఏమీ లేకుండా ఉండాలి. మన కొరకై మన ప్రభువు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనల్ని చూస్తాడు కదా. ఆయన నా ధర్మాలు, నా లక్షణాలు ఈ వ్యక్తి కలిగి ఉన్నాడా లేదా చూస్తాడు కదా. మనము ధన్యుగా జీవించామా లేక కపటముగా జీవించామా ప్రభు మనల్ని చూస్తాడు. ప్రియ ప్రభు చేత సాక్ష్యము పొందుతాం. అనేక మంది భక్తులు తమ జీవితం గురించి ప్రభు వల్ల సాక్ష్యం పొందారు. వారిలో నతనీయులను మనం చూస్తున్నాం. అతనిలో ఏ కపటము లేదు. ఇప్పుడు తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీయందున్నా. అట్లాగైతే అపోస్తలుడైన పౌలు తనతో పాటు జీవించిన తిమోతిని చూస్తుంటే అతనిలో ఎప్పుడే కానీ ఏ విషయంలోనే కానీ అతనిలో కపటము లేదు. అతను ఎంత మంచి విశ్వాసి. మనము కూడా విశ్వాసులమే కదా. మనము కూడా నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉందాం. ధన్యులంగా అవుదాం. ప్రభు రాకడ పర్యంతం మనము ధన్యులంగా ఉందాం. ఈ లోకము నమ్మగలిగింది కాదు, కానీ దేవుడి బిడ్డలంటే ఇట్లా ఉంటారు అని మనము రుజువు చేయలేము. దేవుడి బిడ్డలంటే ఇట్లుంటారు. వారు చెప్పేదొకటి చేసేదొకటి కాదు. అలాగే మనం చేసే పని అయితే మన గురించి అంటారు, మీరు చెప్పుదురే కానీ
చేయను. ఆ మాట కంటే ఘోరమైన మాట ఇంకేమైనా ఉందా? చెబుతారు కానీ అని అంటే ఇక మన గురించి మొత్తం దానిలో వచ్చే ఇంకేం లేదు. నిష్కపటంగా ఉందాం. ప్రభు మనకు రాబోతున్నాడు. ఆయన మనల్ని ధన్యులు అని చెప్పాడు. ఆత్మలో కపటము లేకుండా ఉన్నవారు ధన్యులు అని చెప్పాడు. మన ప్రభు లక్షణము అంత మాత్రమే కాకుండా అది మన లక్షణమై కూడా ఉండాలి. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించును గాక. అలాగ చేయడానికై పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.